వెల్కమ్ టు డాక్టర్ గ్రో జియో ఫోర్స్ FN24. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరదల కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సాయం ప్రకటించారు. వరదలతో వారి పడవలు మరియు వలలు పూర్తిగా నాశనమైన మత్స్యకారులకు 20,000 మరియు కొంతవరకు నష్టం ఉన్న వారికి 9,000 అందించనున్నట్లుగా వెల్లడించారు. దీంతో మత్స్యకారులు తమ జీవనాధారం తిరిగి సాధించడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. విజయవాడలో బుడమేరు నది విరిగిపోవడంతో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీంతో మత్స్యకారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం 40,000 నుండి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న మధ్య తరహా సంస్థలు 1 లక్ష నుంచి 1.5 కోట్లకు మించిపోయే చిన్న మధ్య తరహా సంస్థలకు 1.5 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు ఖమ్మం జిల్లాలో 16,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీశాయి. 350 టన్నుల చేపలు వరదల్లో కొట్టుకుపోయాయి. జిల్లాల్లోని 39 నీటి వసతి ట్యాంకులు తెగిపోగా 255 ట్యాంకులు ఉప్పొంగాయి. గున్నేరు నదిలో 12 టన్నుల కేజ్ కల్చర్ చేపలు, 3 కేజ్ కల్చర్ సెటప్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక్కో సెట్స్ విలువ 15 లక్షలు. వైరా జలాశయం, లంక సాగర్ ప్రాజెక్టులలోని చేపలు సైతం వరదలకు గల్లంతయ్యాయి. మదిర, ఎర్రుపాలెం, వెంసూరు, తల్లాడ, ఎంకూరు, కొనిజెర్ల, కల్లూరు, పాలేరు, నేలకొండపల్లి, ముడిగొండ, చింతకాని మండలాలలో మత్స్యకారులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. చేప పిల్లలు పూర్తిగా పెరిగేందుకు 6 నెలల సమయం పడుతుందని, దీంతో 8 నెలల పాటు మత్స్యకారుల జీవనాధారం నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ వరదలలో థెర్మాకోల్ పడవలు, వలలు వంటి సామాగ్రి సుమారు 1 కోటి విలువ నష్టపోయినట్టుగా సమాచారం. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో ఉన్న శనిగకుంట చెరువు కాంక్రీట్ ఆయకట్టును గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేయడం వల్ల మత్స్యకారుల జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ చెరువుపై ఆధారపడి జీవిస్తున్న 43 ఎకరాల ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఈ ఘటనతో భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. మత్స్యకారులు చేపలు పెంచే చెరువు ఈ విధంగా ధ్వంసం కావడంతో చేపల పెంపకంపై పూర్తిగా ప్రభావం పడింది. ఇదివరకు అందించిన చేప పిల్లలు మరియు చేపల పెంపకం కోసం ఖర్చు చేసిన వనరులు అన్నీ వృధా కావడంతో వారి ఉపాధిదారులు నిలిచిపోవచ్చు. నీటిపారుదల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మత్స్యకారులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఈ చెరువు వారు రోజువారీ చేపలు పట్టే ఆధారంగా జీవనం సాగించే వనరు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాలలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ఏర్పాటు పనులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. పత్రికా సమావేశంలో భాగంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్కో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ 179.81 కోట్లతో అభివృద్ధి చేయబడనుందని ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 60,000 కోట్ల సముద్ర ఆహార ఎగుమతులు జరిగాయి. రాబోయే సంవత్సరాలలో ఈ ఎగుమతులను 1 లక్ష కోట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోజనాన్ని సాధించేందుకు వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. ఇక మత్స్యకారులకు మౌలిక వసతులు లేని అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాలలో కూడా మత్స్య మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది. అదనంగా డామన్, డయ్యూ, గుజరాత్, పుదుచ్చేరి వంటి ప్రాంతాలలో 3 స్మార్ట్ ఫిషింగ్ హార్బర్లను 369.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.